నేనే చెప్తాను. సరే నీ ఇష్టం. రేపు మామూలుగా పనికొచ్చి తప్పు అయిపోయింది మన్నించండి అని అడుగు. నేను కూడా మన్నించినట్టుగానే నటిస్తాను. సరేనా? సుబ్బమ్మ, వెంకమ్మ, రావులమ్మ, కొండమ్మ, సీతమ్మ. చిన్నబాబు గారు, నిన్న పొరపాటు జరిగిపోయింది. నేను బుద్ధి తక్కువగా నడుచుకున్నాను. ఇంకెప్పుడు అలా జరగదు. మీ కాళ్ళు పట్టుకుంటా. లే కాళ్ళు గీళ్ళు పట్టుకుని అవసరం లేదు. ఈసారికి మన్నించాం. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. చిన్నబాబు గారు, క్షమించమని నిన్న నువ్వే కదా అన్నావు. అమ్మాయి, నువ్వు వెళ్ళి పనిలో చేరు. ఇక నుంచి జాగ్రత్తగా మసులుకో. హరి హరి, ఉన్న ఒక్క రాజగ్రహం ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇక ఉన్నారు కదరా శనిగ్రహాలు మీరు. నాకు వెళ్ళండి. ఏంటి పున్నమ్మా, ఏమైంది? అబే ఏం లేదు. కొట్టాడు. మొహం చూడు, మొహం. అదే పంజుడు. ఏమిటి ఇలా వచ్చారు? ఏం చేయమంటావు? ఎప్పటి నుంచో నీ కోసం సైకిల్ చేస్తుంటే కనీసం నువ్వు చూస్తేనా? ఏమిటిది? రక్తం ఆకుతూ వచ్చాను కదా, దొక్కుపోయింది. ప్రేమ బాట పూల బాట కాదు, రాళ్ళు ముళ్ళు కూడా ఉంటాయి. ప్రేమ గుడ్డిదని అన్నారు. నొప్పేసిందా? అయ్యో, అందరూ వచ్చేస్తున్నారు. ఏదో ఒక నాటకాన్ని పంపించేసి. వద్దు, చంపొద్దు. అది నాగేంద్రుడు. దండం పెట్టి బ్రతులు ఆడుకుంటే వెళ్ళిపోతాడు. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను చెప్తాను. స్వామి, నాగేంద్ర స్వామి, వెళ్ళు స్వామి, వెళ్ళు. వచ్చిన దారినే వెళ్ళు. నా తప్పులేమన్నా ఉంటే మన్నించు. నీ పుట్టకొస్తాను, పూజ చేస్తాను. వెళ్ళు స్వామి. గౌరీ, పొన్నమ్మ పావుతో కూడా మాట్లాడుతుంది. ఒక్క పావుతేవే, పొట్టెలతో కూడా మాట్లాడుతుంది. పొట్టు తప్పకొస్తాను. వెళ్ళు స్వామి, వెళ్ళు. వెళ్ళు స్వామి, వెళ్ళు. నేరుగా పుట్టకు వెళ్ళు. నాగేంద్ర స్వామి వెళ్ళిపోయారు. ఎంత మంచి నాగేంద్రుడు అనుకున్నారు. ఏం భయపడద్దు, మనందరికీ దేవుడు. ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకొచ్చారు? ఏం లేదు చిన్నబాబు,
ప్రతి ఏడు మన ఊళ్ళో పోలేరమ్మ జాతర జరగటం, అక్కడికి మేమంతా వెళ్ళి మొక్కుకోవటం ఆచారం. అందుకని రేపు మీరు మాకు సెలవిప్పిస్తే. అలాగే, తప్పకుండా వెళ్ళండి. మరి మీరు? నేనా? నేను రేపు ఎస్టేట్ లో అలా ఒంటరిగా తిరుగుతూ కాలం గడిపేస్తాను. తెలిసిందా? వస్తామండి. నమస్కారం అండి. ఎందుకేశాను చిన్నమ్మి చెరుకు తోట, ఎందుకేశాను చిన్నమ్మి చెరుకు తోట, నిన్ను చూచేటందుకా నిన్ను చూచేటందుకా, అందుకని చెప్పితే వస్తావా ఈ పూట, ఎందుకేశాను చిన్నమ్మి చెరుకు తోట. ఎర్రగా బుర్రగా ఈడొచ్చి నువ్వుంటే, ఎర్రగా బుర్రగా ఈడొచ్చి నువ్వుంటే, వెర్రెత్తి తిరక్కుంటే కుర్రాడా, వాడు వేడెక్కిపోకుంటే మగవాడా, ఎందుకేశాను చిన్నమ్మి చెరుకు తోట. ఎర్రని ఎండలో వేడి ఉన్నది, చల్లని గాలిలో కలవ ఉన్నది, ఎర్రని ఎండలో వేడి ఉన్నది, చల్లని గాలిలో కలవ ఉన్నది, అవి కన్నె పిల్ల మనసులో కలిసి ఉన్నవి, మనసులో ఉన్నది మాటలో అన్నది, అనుభవించకే ఎట్ట తెలిసేది, మనసులో ఉన్నది మాటలో అన్నది, అనుభవించకే ఎట్ట తెలిసేది, అవి అందించినప్పుడే ఒప్పుకునేది. ఎందుకేశావు చిన్నయ్య చెరుకు తోట. అనుభవం అంటావు అందివ్వమంటావు, నలుగురు నవ్వితే నన్నేమి చేస్తావు, అనుభవం అంటావు అందివ్వమంటావు, నలుగురు నవ్వితే నన్నేమి చేస్తావు, నలుగురు నవ్వితే నాకేమీ లెక్కంట,
నలుగురు నవ్వితే నాకేమీ లెక్కంట, నీ నవ్వు చూస్తుంటే చాలంట, నిన్ను నాదాన్ని చేసుకుని ఏలుకుంటా. ఎందుకా వేశావు చిన్నయ్యా చెరుకు తోట? అందుకే వేశాను చిన్నమ్మి చెరుకు తోట. చిన్నబాబు గారు, ఏమిటి ఇలా వచ్చారు? అమ్మవారి ప్రసాదం. అలాగా. మీరందరూ సంబరం చేసుకొచ్చారు. ఇప్పుడు నేను మీకు సంబరం చెప్పబోతున్నాను. త్వరలో పున్నమ్మను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. చాలా సంతోషం చిన్నబాబు గారు. మీరు చేస్తున్న పని యువతరానికే మార్గదర్శకం అవుతుంది, గొప్ప విప్లవం కూడా తీసుకొస్తుంది. ఎవరు? పున్నమ్మ ప్రియుణ్ణి. ఎవనా? అవును, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఇంతలో నువ్వు దాపురించావు. నిన్ను చూడగానే పున్నమ్మ మనసు మారిపోయింది. నిన్ను చూచి కాదు, నీ డబ్బును చూచి. మర్యాదగా పోతావా లేదా? పున్నమ్మ, చిన్నయ్య గారిని ఎవరో చంపేశారు. నేను చేసుకున్న పాపమే మిమ్మల్ని ఇలా అన్యాయంగా బలి తీసుకుంది. దుర్మార్గపు విధి మనల్ని పేరు చేసిందండి. మీరు లేకుండా నేనెలా బ్రతకను? అనవసరం మాట నేను. చాలే నవ్వులు. ఏమిటి నాటకం? నాటకం నీదా నాదా? నువ్వు ఇదివరకే ఎవరినో ప్రేమించి అయ్యో లేదండి, ప్రమాణం చేసి చెప్తాను, నేనే పాపం ఎరగను. ఎవరు చెప్పారు ఇదంతా? మీరు ఇవన్నీ నమ్మారా? నమ్మలేదు. ఏదో కుట్రుందని తెలిసే ఈ నాటకం ఆడాను. కొన్ని చెప్తాను. దొంగ వేదవా తప్పించు పారిపోయాడు. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, ఘోరమైన వార్త విన్నాను. మిమ్మల్ని చంపాలని వచ్చిన ఆ దుర్మార్గుడు ఎవడు, ఎలా ఉంటాడు? మీకేం దెబ్బలు తగలేదు కదా? నేను లక్షణంగానే ఉన్నాను. అదంతా తర్వాత చెప్తాను కానీ పున్నమ్మా, నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? హరిబాబు. హరిబాబు గారు, మీరే చెప్పండి, నాకెవరైనా